తెలంగాణలో రాగల 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కరీంనగర్ జిల్లాతో పాటు పలు జిల్లాలకు వర్ష సూచన ఉంది. రాగల 2 రోజులు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లతో సహా ఉత్తర తెలంగాణ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇక ఇదే విషయంపై మా కరెస్పాండెంట్ సత్యనారాయణ కరీంనగర్ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో మాత్రం భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మాత్రం ఇటు కరీంనగర్ జిల్లాతో పాటు జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం వర్షం పెద్ద ఎత్తున కూడా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇటు కరీంనగర్ జిల్లాను ఎల్లో అలర్ట్ గా ప్రకటించడం జరిగింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని దాదాపు ఇటు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా తెలిపిన పరిస్థితి అయితే నెలకొన్నది. నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురిసిన పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే అత్యధికంగా వట్టెంలలో 60.5 మిల్లీమీటర్ల వర్షం కురియగా బోయినపల్లిలో 57.8 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇటు గంగాధరలో 57 మిల్లీమీటర్లు, గట్టుదుద్దినపల్లిలో 38.5 మిల్లీమీటర్లుగా, అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాలో చూసుకున్నట్లయితే కమాన్పూర్లో 46.5 మిల్లీమీటర్లు, మంతెనిలో 44.5 మిల్లీమీటర్లు, జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే కోల్వాయిలో 44.3, సిరికొండలో 27.5 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కొంత రైతులకైతే ఉపశమనం కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా కంటిన్యూగా ఒక వారం 10 రోజులు కురిస్తే కానీ కొంతవరకు కూడా రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి అయితే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయాల్లో ఇటు కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాల్లో పూజలైతే వనరునికి వర్షాలు రావాలని చెప్పి వానదేవుని అయితే కొలుస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. అంతేకాకుండా కొండగట్టులో కూడా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఇటు ధర్మపూర్లో కూడా ప్రత్యేక పూజలు అయితే చేయడం జరిగింది. హుజరాబాద్ లో మాత్రం కప్పతల్లి ఆట ఆడిస్తూ కూడా వర్షాలు కురియాలని చెప్పి ఆ వరుణ్ దేవుణ్ణి అయితే వేడుకుంటున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ వర్షాలు ఇదే విధంగా ఇంకొక వారం 10 రోజులు కురిస్తే మాత్రం రైతులకు మాత్రం వేసిన వరి కానీ ఇతర పంటలకు మాత్రం కొంత లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి అయితే రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ రోజు అంటే నిన్న సాయంత్రం నుంచి చూసుకున్నట్లయితే రాత్రి పూట కూడా చాలా వరకు పెద్ద ఎత్తున వర్షం కురిసిన పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వర్షం పెద్ద ఎత్తున ఇక్కడ కరీంనగర్ జిల్లాలో, అదేవిధంగా జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కురిసిన పరిస్థితి అయితే నెలకొన్నది. అంటే ఇప్పుడు వాతావరణం కూడా చాలా వాతావరణం కూల్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం, రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు, ఈ 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి.